in this. Okay. So డౌన్లోడ్ చేసుకోవడం గిట్ ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలి విల్ సీ టుడే. ఇది వచ్చేసి గిట్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూఆర్ఎల్ git-scm.com. మనం మామూలుగా బ్రౌజర్ ఓపెన్ చేసేసి బ్రౌజర్లో గూగుల్లో జస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ గిట్ అని కొడితే మనకి గిట్ డౌన్లోడ్స్ కి తీసుకెళ్తుంది. విల్ గెట్ ద యూఆర్ఎల్స్ లింక్స్ వస్తాయి. సో వీ కెన్ గో టు దట్ లింక్. ఫస్ట్ లింక్ ఈ పేజ్ హోమ్ పేజ్ అనమాట గిట్ డే. సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ మీకు ఇది లేటెస్ట్ రిలీజ్ 2.42. ఇది లేటెస్ట్ వర్షన్. లైనక్స్ కి, మ్యాక్ ఓఎస్ కి, ఇంకా అదర్ వర్షన్స్ ప్రీవియస్ లెగసీ వర్షన్స్ అంటే ప్రీవియస్ వర్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. we can go and check if you want. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. డౌన్లోడ్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేస్తే విల్ గెట్ ఆల్ దిస్. సో ఇక్కడ లేటెస్ట్ వర్షన్ 2.42.0 ఫర్ 64-bit. ఇది మనం క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ ఇట్ గెట్స్ డౌన్లోడెడ్ జస్ట్ ఇది ఓపెన్ చేసేసి నెక్స్ట్ కొట్టడమే. I'll show you. నా దాంట్లో గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి I'll show you, walk you through the steps. మీరు అది ఫాలో అవుతూ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది గిట్ 2.42.0. ఇది జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. విండోస్ ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీకు దాంట్లో స్టెప్స్ ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా లైసెన్స్ వాటికి సంబంధించినవి. జస్ట్ గో దీని మీదకి వెళ్ళి ఇన్స్టాల్ అని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టడమే. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్డ్ నా దాంట్లో, అందుకని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిట్ సెటప్. ఎస్, డబుల్ క్లిక్ చేస్తే స్టెప్స్ వస్తాయి. ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ మీకు షార్ట్ కట్స్ కావాలంటే ఓకే, బెటర్ ఐ షుడ్ షో దిస్ అగైన్. నేను అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. వెయిట్. ఇక్కడ నాకు గిట్ ఇన్స్టాల్ అయ్యి చూపిస్తుంది. సో గిట్ ఎక్కడ ఉంది? ఓకే, ఇందులో నాకు గిట్ చూపించట్లేదు. అన్ఇన్స్టాల్ చేశానేమో. లెట్ మీ చెక్. ఓకే, గిట్ కనిపించట్లేదు. లెట్ మీ రీఇన్స్టాల్ ఇట్ అగైన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం గిట్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అనేది ఆ పాత్ చూపిస్తుంది. సి ప్రోగ్రామ్ ఫైల్స్ గిట్ లో ఇన్స్టాల్ అవుతాయి. మౌస్ పని చేయట్లేదు. సో ద ఫోల్డర్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇంతకుముందు నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇట్ గెట్స్ క్రియేటెడ్ అనమాట. వుడ్ యూ లైక్ టు ఇన్స్టాల్ టు ద ఫోల్డర్ ఎనీవే? ఇదే ఫోల్డర్ కి ఇన్స్టాల్ చేయాలా అని అడుగుతుంది. నో అంటే వేరే పాత్ అడుగుతుంది. ఎస్ అంటే సేమ్ దాంట్లోనే
సేమ్ ఫోల్డర్ లోనే ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇప్పుడు అన్ఇన్స్టాల్ అయినట్టుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి సెటప్ విల్ క్రియేట్ ద ప్రోగ్రామ్స్ షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. బ్రౌజర్ టు కంటిన్యూ క్లిక్ నెక్స్ట్. సో డిఫరెంట్ ఫోల్డర్ అయితే కనుక ఇక్కడ మనం బ్రౌజ్ చేసుకొని డిఫరెంట్ ఫోల్డర్ లో మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డోంట్ క్రియేట్ ఏ స్టార్ట్ మెనూ. మనకి ఇక్కడ స్టార్ట్ మెనూలో ఒక షార్ట్ కట్ క్రియేట్ చేస్తుంది గిట్ ఓపెన్ చేయడానికి. సో ఇది వద్దనుకుంటే వీ కెన్ చెక్ దిస్ బాక్స్. ఓకే, ఈ విమ్ గిట్ లో ఫైల్స్ టెక్స్ట్ ఎడిటర్స్ విమ్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. యాజ్ గెట్స్ డిఫాల్ట్ ఎడిటర్ కింద తీసుకుంటుంది విమ్. వీటిల్లో ఏది కావాలంటే అది మనం చూజ్ చేసుకోవచ్చు. లెట్ ఇట్ బి, విల్ గో విత్ ద డిఫాల్ట్స్. సో లెట్ గిట్ డిసైడ్. లెట్ గిట్ యూస్ టు డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్, మెయిన్ ఆర్ మాస్టర్. డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్. సో మెయిన్ అని యూజ్ చేయాలా, మాస్టర్ అని యూజ్ చేయాలా, అది లెట్ గిట్ డిసైడ్. ఇక్కడ మెయిన్ అని ఉంది, మనం ఏది చూజ్ చేసుకుంటే అదే వస్తుంది. ఇది డిఫాల్ట్ వచ్చేసి మాస్టర్ ఉంటుంది. మనం ఇది చూజ్ చేసుకుంటే మెయిన్ అని వస్తుంది బ్రాంచ్ నేమ్, ఫస్ట్ స్టార్టింగ్ బ్రాంచ్. సో యూస్ గిట్ ఫ్రమ్ గిట్ బ్యాష్ ఓన్లీ. గిట్ ఫ్రమ్ థర్డ్ కమాండ్ లైన్ నుంచి కూడా గిట్ యూజ్ చేయొచ్చు. ఆల్సో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ నుంచి కూడా గిట్ యూజ్ చేయొచ్చు. యూస్ గిట్ అండ్ ఆప్షనల్ యూనిక్స్ టూల్స్ ఫ్రమ్ ద కమాండ్ ప్రాంప్ట్. నేను ఇది కూడా అంటే నాకు యూనిక్స్ కమాండ్స్ కూడా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి అవి వర్క్ అవ్వాలి అంటే ఆప్షనల్ యూనిక్స్ టూల్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల కమాండ్ లైన్ లో ఐ కెన్ యూజ్ యూనిక్స్ కమాండ్స్ కూడా. సో ఆప్షనల్ యూనిక్స్ టూల్స్ నేను ఇది చూజ్ చేసుకుంటున్నాను. డిపెండింగ్ ఆన్ యువర్ విష్ యూ కెన్ జస్ట్ చూస్ ద వన్. ఓకే, రిమైనింగ్ అంతా కూడా బండిల్డ్ ఓపెన్ ఎస్ఎస్హెచ్ కనెక్టివిటీ కోసం. ఇంకా మిగతా అన్ని కూడా డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. డిఫాల్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆర్ మెర్జ్, రీబేస్ ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్. ఇవన్నీ కూడా మర్జ్, గిట్ పుల్, గిట్ మర్జ్, ఈ కమాండ్స్ ఎట్లా కమిట్ అవుతాయి అనే దానికి సంబంధించింది. సో విల్ గో విత్ ద డిఫాల్ట్స్. గిట్ క్రెడెన్షియల్ మేనేజర్. మన క్రెడెన్షియల్స్ ఆటోమేటిక్ గా ఫిల్ అవ్వడానికి వి యూజ్ ద, ఇది గిట్ అనేది క్రెడెన్షియల్ మేనేజర్ ని యూజ్ చేసుకుంటుంది. అందులో మనం కాన్ఫిగర్ చేసుకున్న మన అకౌంట్, దానికి సంబంధించిన పాస్వర్డ్స్ అన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఎనేబుల్ ఫైల్ సిస్టమ్ కేషింగ్. ఇది కూడా విల్ గో విత్ ద డిఫాల్ట్స్ ఓన్లీ. దెన్ ఇన్స్టాల్. It takes a while to get installed. Wait till it completes. ఓకే, లాంచ్ గిట్ బ్యాష్ అంటే గిట్ బ్యాష్ లాంచ్ అవుతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు వ్యూ ద రిలీజ్ నోట్స్, దాని గురించిన డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. జస్ట్ లాంచ్ చేస్తున్నాను. ఇది గిట్ బ్యాష్ లాంచ్ అయింది. సో ఇప్పుడు గిట్ బ్యాష్ నేను యూజ్ చేయాలి అని అంటే స్టార్ట్ మెనూలో ఇక్కడ గిట్ అని టైప్ చేస్తే మీకు గిట్ కనిపిస్తుంది. గిట్ బ్యాష్. ఇది గిట్ బ్యాష్కి వెళ్ళి
యూ కెన్ ఓపెన్ ఇట్. షార్ట్ కట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గిట్ ఇన్స్టాల్ చేశాక మనకి గిట్ GUI వస్తుంది, గిట్ CMD వస్తుంది, ఈ గిట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయి ఉంటాయి. మనము గిట్ బ్యాష్ ఓపెన్ చేసి గిట్ బ్యాష్లో మనము కమాండ్స్ రన్ చేస్తాం అన్నమాట. ఓకే, అలాగే మనకి ఇక్కడ కొత్త ఫోల్డర్ ఇక్కడ నుంచి కూడా గిట్ బ్యాష్ ఓపెన్ గిట్ GUI ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. ఈ ఫోల్డర్లో నేను ప్రాజెక్ట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాను. డాక్యుమెంట్స్లో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, న్యూ ప్రాజెక్ట్. ఇది నేను లోకల్ రిపోజిటరీ కింద వాడుకోవాలి. దీన్ని మనం వర్కింగ్ ఏరియా అంటారు. సో వర్కింగ్ డైరెక్టరీ, మన వర్కింగ్ డైరెక్టరీ లోకల్ సిస్టంలో ఈ న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి ఐ కెన్ గిట్ బ్యాష్ హియర్. ఇంతకుముందు ప్రీవియస్ వన్ క్లోజ్ చేస్తున్నాను. సో గిట్ బ్యాష్ అక్కడి నుంచి మనం ఓపెన్ చేస్తే ఏమైంది, ఆ ఫోల్డర్ పాత్లోంచి మనకి గిట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పాత్లో మనకి ఏ ఫైల్స్ లేవు. హిడెన్ ఫైల్స్తో సహా ఇది ఎంటీ ఫోల్డర్. ఇది ఈ ఫోల్డర్ని నా రిపాజిటరీ కింద ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ యాజ్ మై రిపాజిటరీ, లోకల్ రిపాజిటరీ. ఈ న్యూ ప్రాజెక్ట్, ఒక కొత్త ప్రాజెక్ట్కి నేను లోకల్ రిపాజిటరీ క్రియేట్ చేసి నా ఫైల్స్ అన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటాను. దీంట్లోంచే ఐ విల్ వర్క్ ఫ్రమ్ హియర్. దిస్ ఇస్ మై వర్కింగ్ డైరెక్టరీ ఇన్ మై లోకల్ సిస్టమ్ అండ్ ఫ్రమ్ దిస్ ఐ విల్ కనెక్ట్ టు రిమోట్ గిట్ రిపాజిటరీ. సో మనం ఒక గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. సో ఇది మన గిట్ రిపాజిటరీ. C-Hub ట్రైనింగ్స్ అనేది మన యూజర్ నేమ్. ఇప్పుడు ఈ గిట్ రిపాజిటరీని మనము కాన్ఫిగర్ చేసుకొని మనం ఏ వర్క్ చేసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఈ ఫైల్స్ని మనం పుల్ చేసుకొని దీంట్లో వర్క్ చేసి అగైన్ మన వర్క్ అంతా కూడా ఏవైతే ఫైల్స్ ఈ ఫోల్డర్లో మనం క్రియేట్ చేసుకుంటామో వాటన్నిటిని కూడా మనము దీనికి ఆ రిపాజిటరీకి మనము పుష్ చేసుకోవాలన్నమాట. సో మనం గిట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గిట్ ఇది వచ్చేసి SCM URL లైనక్స్ కోసం, లైనక్స్ మ్యాక్ మిగతా ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించింది దాన్ని ఆ సాఫ్ట్వేర్ మనం గిట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అలాగే ఫస్ట్ టైం సెట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ని నేను నా లోకల్ రిపాజిటరీగా ఇప్పుడు ప్రస్తుతానికి నథింగ్ ఈస్ దేర్, ఏమి ఫైల్స్ లేవు. ఇది జస్ట్ నా లోకల్ ల్యాప్టాప్లో ఒక ఫోల్డర్ అంతే. దీన్ని నేను గిట్ లోకల్ రిపోగా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి గిట్ బ్యాష్ చేసి ఐ కమ్ టు హియర్. ఇక్కడ నేను ఒక కమాండ్ రన్ చేయాలి ఇనీషియల్ సెటప్లో. ఫస్ట్ ఏంటంటే గిట్ ఇనిట్ అనేది ఇది మన లోకల్ రిపాజిటరీ కింద ఇనిషియేట్ చేస్తుంది. వాట్ హ్యాపెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకేమీ లేవు ఫైల్స్ కానీ ఏమి. నేను గిట్ ఇనిట్ రన్ చేస్తున్నాను ఇందులో. సారీ, అదేదో సింబల్ వచ్చింది, గిట్ ఇనిట్. సో ఏమంది ఇక్కడ ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఇక్కడ నుంచి ఇది మనం గిట్ కింద యూజ్ చేసుకోవచ్చు. న్యూ ప్రాజెక్ట్ డాట్ గిట్. ఈ డాట్ గిట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఈ డాట్ గిట్ అంటే ఇది ఇప్పుడు ఇనిషియలైజ్ చేసింది. ఇక్కడ నుంచి ఏ వర్క్ చేసినా కానీ మనం గిట్కి సంబంధించిన కమాండ్స్ రన్ చేసి వీ కెన్ మన వర్కింగ్ డైరెక్టరీ కింద యూజ్ చేసుకొని ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నా ఫస్ట్ ఫైల్ టచ్ అనేది యూనిక్స్ కమాండ్ టు క్రియేట్ ఏ ఫైల్. ఫస్ట్ ఫైల్ అని ఇస్తాను.
ఏమైంది ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అయింది. నేను ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ క్రియేట్ అయింది ఈ పాత్లో. అంటే ఇది ఎంప్టీ రిపాజిటరీ కింద ఇక్కడ ఇది ఇనిషియలైజ్ అయింది. ఆఫ్టర్ గెటింగ్ ఇనిషియలైజ్డ్ ఇది ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసింది గిట్. మనం ఫస్ట్ మన రిమోట్ రిపాజిటరీని సెట్ చేసుకోవాలి. సో మనకి గిట్ రిమోట్ ఏమి మనం సెట్ చేసుకోలేము. సో ఇప్పుడు మనకి మన రిపాజిటరీ ఇది గిట్ హబ్ రిపాజిటరీ. ఏది సి హబ్ ట్రైనింగ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. దానికి మనము ఇనిషియలైజ్ చేసుకొని దీనికి రిమోట్ రిపాజిటరీని కనెక్ట్ అవ్వాలి. రిమోట్ రిపాజిటరీకి కనెక్ట్ అవ్వాలి. ఇవి కమాండ్స్ అన్నమాట. టు సెట్ ద రిమోట్ రిపాజిటరీ గిట్ కాన్ఫిగ్ -global. ఈ -global ఇవన్నీ ఏంటి అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇవాటికి ఏంటంటే జస్ట్ ఇన్స్టాల్ చేసి ఇనిషియలైజ్ చేసి విల్ జస్ట్ వర్క్ విత్ ఇట్. మన సెటప్ దీనికి ఓకే. మనకి ఏంటంటే ఇందులో 3 కాన్ఫిగ్స్ ఉంటాయి. ఒకటి గ్లోబల్ కాన్ఫిగరేషన్, రెండోది వచ్చేసి సిస్టమ్ కాన్ఫిగరేషన్, మూడోది వచ్చేసి లోకల్ కాన్ఫిగరేషన్. మనం మల్టిపుల్ అకౌంట్స్తో వర్క్ చేయొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి గిట్ -లోకల్. ఇది లోకల్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్కి. ఇవన్నీ కూడా మనం లిస్ట్ చేయటానికి. ఇంతకుముందు ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి లోకల్ ఏముంది ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఏ యూజర్కి కాన్ఫిగర్ అయ్యింది. సో ఏమి కాన్ఫిగరేషన్ లేదు. గ్లోబల్గా ఒక యూజర్ నేమ్ ఇది సెట్ చేసింది. సో ఈ యూజర్ నేమ్ని మనము చేంజ్ చేసి మన రిపాజిటరీకి చేంజ్ చేసుకోవాలి. అండ్ సిస్టమ్. ఓకే, అర్థమవుతుందా? నేను లోకల్ అని గ్లోబల్ అని చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? ఐ థింక్ ఇట్స్ కన్ఫ్యూజింగ్ ఫర్ యూ. కొద్దిగా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. గ్లోబల్ అంటే ఇది రిమోట్ రిపాజిటరీలో గ్లోబల్ గా మనకి 3 అకౌంట్స్ ఉంటాయి, గిట్ అకౌంట్స్. 1 సెకండ్, నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా నేను చెప్తాను మీకు. ఈ ఫోల్డర్లో .git అనేది మనకి ఇనిషియలైజ్ చేసినప్పుడు ఈ ఫోల్డర్ క్రియేట్ అయింది. అలాగే మనం ఎప్పుడైతే మనము గిట్ ఇన్స్టాల్ చేస్తామో ఆ గిట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనము ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ చేసాం. ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది గిట్ అని. ఫస్ట్ టైం అడిగింది కదా, గిట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, యూ వాంట్ టు క్రియేట్ ఇట్ అని. ఆ ఫోల్డర్ క్రియేట్ అయినప్పుడు ఇందులో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. సో 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఒకటి లోకల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్, సిస్టమ్ కాన్ఫిగరేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్లోబల్ కాన్ఫిగరేషన్. ఆ 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ని
ఇక్కడ గిట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ సెట్టింగ్స్ ఆ 3ని డిఫరెంట్ గా సేవ్ చేసుకుంటది. కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి, కాన్ఫిగ్ ఫైల్స్ లో సేవ్ చేసుకుంటుంది. విమ్ అనేది మనది ఎడిటర్ కింద, మనం డిఫాల్ట్ ఎడిటర్ కింద మనము సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది .vim అని చూపిస్తుంది. ఇవన్నీ కూడా కాన్ఫిగ్ ఫైల్స్. ఇందులో ఉంది సి ప్రోగ్రామ్ ఫైల్స్, గిట్ యూజర్ షేర్ లో ఉన్నాయి ఈ కాన్ఫిగ్ ఫైల్స్. ఓకే, ఇది గిట్ కాన్ఫిగ్ ఫైల్. ఇందులో ఉంటాయి అన్నమాట. మనం ఏం సెట్టింగ్స్ గ్లోబల్ గా సెట్ చేసినా అది గ్లోబల్ సెట్టింగ్స్ కింద గ్లోబల్ పాత్ లో అవి ఉంటాయి. సిస్టమ్ పాత్ లో వచ్చేసి సిస్టమ్లు ఉంటాయి కాన్ఫిగ్ ఫైల్స్. ఇవి ఇక్కడ మనం ఏ సెటప్ చేసినా కూడా ఇందులోనే ఆ సెట్టింగ్స్ అని ఇందులో సేవ్ చేసుకుంటుంది ఈ గ్లోబల్ కాన్ఫిగ్ ఫైల్స్ లో. ఇవన్నీ మీకు క్లియర్గా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడంటే ఇట్ టేక్స్ టైమ్ ఒక్కొక్కటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవి ఈ కాన్ఫిగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ గెట్ ఆల్. ఇది వచ్చేసి కాన్ఫిగ్ ఫైల్, గ్లోబల్ సెట్టింగ్స్. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి, వాటి ఆప్షన్స్ గిట్ కాన్ఫిగ్ అని ఇచ్చి ఆప్షన్స్ ఇస్తే మనకి కాన్ఫిగరేషన్ ఏ కాన్ఫిగరేషన్, ఏ సెట్టింగ్స్ ఏ కాన్ఫిగరేషన్ లో అయినాయి అనేది మనం తెలుసుకోవటానికి కమాండ్స్ అన్నమాట. ఆరిజిన్ అనేది మన రిమోట్ రిపోజిటరీ దేనికి సెట్ అయ్యి ఉంది అనేది చెక్ చేసుకోవటానికి షో ఆరిజిన్. ఓకే, ఇక్కడ మనకి user.name git config user.name ఈ URL కి వేరే రిపోజిటరీకి చూపిస్తుంది. దీన్ని మనం మార్చుకోవాలి. user.name ఈమెయిల్. ఇవి వచ్చేసి ఈ సెట్టింగ్స్ ని మన రిమోట్ రిపోజిటరీకి సెట్ చేసుకోవాలి అని అంటే మనము సో ఇప్పుడు ఈ కమాండ్ యూజ్ చేసి, ఇది ఆల్రెడీ మనకి సెట్ అయి ఉంది. వీ నీడ్ టు రీసెట్ దిస్ వన్. అన్సెట్ -all అంటే -అన్సెట్ ఆల్ అంటే మొత్తం సిస్టమ్ కాన్ఫిగరేషన్స్,
అన్నీ కూడా రీసెట్ చేయమని, ఆల్రెడీ ఉన్న సెట్టింగ్స్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ రీసెట్ చేయమని. సో గిట్ కాన్ఫిగ్, మీరు ఈ ఫస్ట్ టైం ఇనిషియలైజ్ చేస్తున్నారు కాబట్టి మీరు యూ డోంట్ నీడ్ టు రన్ దిస్ కమాండ్. డైరెక్ట్ git config -- global set username user.name ఈ కమాండ్ యూజ్ చేసి మీరు రిమోట్ రిపాజిటరీని ఈ కమాండ్ యూజ్ చేసి రిమోట్ రిపాజిటరీని సెట్ చేసేసుకోవచ్చు. ఈ కమాండ్స్ అన్నీ కూడా నాకు ఒక ఫైల్లో ఉన్నాయి, అవన్నీ ఇస్తాను మీకు ప్రాక్టీస్ పర్పస్. ప్రస్తుతం ఫర్ టుడే యూ జస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఒక లోకల్ రిపాజిటరీని క్రియేట్ చేసుకొని ఇనిషియలైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మండే ఆన్వర్డ్స్ మీకు యాక్చువల్ ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి చెప్తాను నేను. సో ఇది యూజర్ నేమ్. యూజర్ నేమ్ని user.name నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. git config -- global user.name అనేది ఇక్కడ గిట్హబ్లో యూజర్ నేమ్. ఇది గిట్హబ్ రిపాజిటరీ ఓపెన్ చేసి యూ జస్ట్ క్రియేట్ ఏ గిట్హబ్ రిపాజిటరీ. మీ ఓన్గా ఎవరికి వాళ్ళు గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి సైన్ అప్ అంటే మీకు రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ అకౌంట్ ఎలా, ఈమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారో జీమెయిల్ అకౌంట్, ఇన్ ద సేమ్ వే యూ కెన్ జస్ట్ గివ్ యువర్ డీటెయిల్స్ అండ్ సైన్ అప్ ఫర్ దిస్. దాంట్లో సైన్ అప్ అయిన తర్వాత దెన్ యూ నీడ్ టు లాగిన్. ఒక కోడ్ వస్తుంది ఈమెయిల్కి, దాని నుంచి వెరిఫికేషన్ మెయిల్, ఆ వెరిఫికేషన్ మెయిల్ నుంచి యూ కెన్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అండ్ దెన్ లాగిన్ యూజింగ్ దట్ పాస్వర్డ్. లాగిన్ అయిన తర్వాత you will be able to open this GitHub repository. ఈ పేజ్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు పైన వచ్చేసి ఇక్కడ అన్ని సెట్టింగ్స్ డీటెయిల్స్ ఉంటాయి. మీ GitHub రిపాజిటరీ డీటెయిల్స్ అన్ని, స్టేటస్ సెట్ చేసుకోవడానికి, ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ ఏమేమి రిపాజిటరీస్ ఉన్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ సెట్ చేసి ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఏంటి, ఎంటర్ప్రైజెస్ ఏంటి, అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. యూ కెన్ సైన్ అవుట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు సైన్ ఇన్ అగైన్ విత్ అనదర్ ID, you can sign out and again sign in back. అలాగే ఇక్కడ గిట్హబ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మనము దీని నుంచి కనెక్ట్ అవ్వటానికి, యాప్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయడానికి we use these settings. ఈ సెట్టింగ్స్, అకౌంట్ సెట్టింగ్స్, GPG కీస్, SSH కీస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఏమేమి రిపాజిటరీస్, ఇంకా అదర్ సెట్టింగ్స్ అన్ని కూడా వీ కెన్ డూ హియర్. డెవలపర్ సెట్టింగ్స్ ఎక్కువగా ఏంటంటే మనము ఈ డెవలపర్ సెట్టింగ్స్కి వెళ్ళి ప్రోగ్రామాటికల్గా మనము కనెక్ట్ అవ్వాలి. యూజింగ్ జెన్కిన్స్ కానీ ఇంకోటి కానీ వాటి నుంచి కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మనము పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ యూజ్ చేస్తాం. ఈ యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ అంటే టోకెన్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ టోకెన్కి మన నేమ్ ఏదో ఒక నేమ్ ఇస్తాము. సపోజ్ నేను జెన్కిన్స్ నుంచి కనెక్ట్ అవ్వాలి అంటే ఒక టోకెన్ క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ యాక్సెస్ లెవెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. రెపో యాక్సెస్, ఫుల్ కంట్రోల్ ఆఫ్ ప్రైవేట్ రిపాజిటరీస్. ఈ టోకెన్తో యూజ్ చేస్తే మనకి ఇవన్నీ యాక్సెస్ ఉండాలి. మనం ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ యాక్సెస్ వస్తుంది. అది ఎన్ని రోజులు, 30 days కస్టము, నో ఎక్స్పైరేషను. ఎవ్రీ టైమ్ నేను జెన్కిన్స్ నుంచి లాగిన్ అవుతాను. లాగిన్ అయినప్పుడు నాకు నా రెపాజిటరీ దీని నుంచి పుల్ చేసుకోవాలి అని అంటే ఫుల్ యాక్సెస్ ఉండాలి, రైట్, రీడ్, దానికి సంబంధించిన యాక్సెస్ మొత్తం ఇచ్చి ఐ విల్ జస్ట్ ఆస్క్ గిట్హబ్ టు జనరేట్ టోకెన్. ఇది వన్ టైం టోకెన్. ఈ టోకెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకొని సమ్వేర్ వి షుడ్ సేవ్, ఎక్కడో ఒక చోట మనం సేవ్ చేసుకోవాలి. దీన్ని సేవ్ చేసుకొని ఎవ్రీ టైమ్ నేను జెన్కిన్స్లో యూజ్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్తో ఒక ఐడి క్రియేట్ చేసేసుకుంటా. ఎవ్రీ టైమ్ అదే ఐడి, ఈ టోకెన్, అది కూడా వెన్ వి స్టార్ట్ జెన్కిన్స్ అప్పుడు చూపిస్తాను. సో ఈ టోకెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది జస్ట్ చూపిస్తున్నాను.
మనం డెవలపర్స్ ప్రోగ్రామాటికల్ గా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ టోకెన్స్ ఉండాలి. అలాగే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ రెపో, ఇక్కడికి వచ్చి న్యూ రిపాజిటరీ, న్యూ ఆర్గనైజేషన్, కొత్త ఆర్గనైజేషన్లో కొత్త ప్రాజెక్టు, కొత్త రిపాజిటరీ. ఇది న్యూ రిపాజిటరీ నేమ్ ఇవ్వాలి. లేదా C-Hub ట్రైనింగ్స్ రెపో అని ఇస్తాం. C-Hub రెపో పబ్లిక్ ప్రైవేట్ క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ ఏ రిపాజిటరీ. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి క్రియేట్ చేసుకోవడం. సో ఇక్కడ ఈ కమాండ్స్ ఇక్కడ మనం గిట్ ఇనిట్ ఇవన్నీ ఇక్కడ నుంచి రన్ చేస్తే ఈ రిపాజిటరీకి కనెక్ట్ అవుతుంది. గిట్ కమిట్ చేసిన తర్వాత ఇది గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, ఇది C-Hub repo.git. ఇది నేను ఇచ్చినప్పుడు అక్కడ పాస్వర్డ్స్ ఇచ్చి క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నేను యూజర్ నేమ్ అది ఇచ్చాను కదా, అలాగే నా మెయిల్ ఐడి. ఇది ఈ మెయిల్ ఐడితో నేను గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాను. ఆ మెయిల్ ఐడి ఇంతకుముందు నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకొని ఉన్నాను కాబట్టి ఇట్ ఈస్ సేయింగ్ దట్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, వీ కెన్ నాట్ డూ దట్ అని అంటుంది. సో వాట్ ఐ షుడ్ డూ ఇస్ ఇక్కడికి వచ్చి ఈ కమాండ్స్ నేను రన్ చేస్తాను. గిట్ ఇనిట్ ఆల్రెడీ నేను రన్ చేశాను. గిట్ యాడ్ readme.md. గిట్ యాడ్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేశాను, ఫస్ట్ ఫైల్.txt. ఈ ఫైల్ని నేను లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలి. గిట్ యాడ్ ఫస్ట్ ఫైల్.txt. నేను ఎప్పుడైతే గిట్ ఇనిట్ క్రియేట్ చేశాను, రన్ చేశానో, నేను నా కరెంట్ ఫోల్డర్ వచ్చేసి గిట్ రిపాజిటరీకి, లోకల్ రిపాజిటరీ వర్కింగ్ డైరెక్టరీ కింద గిట్ ఇనిషియలైజ్ చేస్తుంది. గిట్ యాడ్ చేసినప్పుడు లోకల్ రిపాజిటరీకి ఈ ఫైల్ ఫస్ట్ టైం నేను క్రియేట్ చేసినప్పుడు రిపాజిటరీలో యాడ్ అవ్వదు, జస్ట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే గిట్ యాడ్ నేను స్పెసిఫై చేస్తానో, గిట్ యాడ్ అని ఎప్పుడైతే స్పెసిఫై చేస్తానో అప్పుడు ఆ ఫైల్ని ఆ లోకల్ రిపాజిటరీకి, ఓకే ఈ ఫైల్ లోకల్ రిపాజిటరీలో ఉంది అనేది చెప్తుంది. గిట్ స్టేటస్ కొట్టినప్పుడు ఆన్ బ్రాంచ్ మాస్టర్, నో కమిట్స్ యెట్. మాస్టర్ బ్రాంచ్లో ఉంది, ఇంతవరకు ఏమీ కమిట్స్ చేయలేదు. చేంజెస్ టు బి కమిటెడ్. ఏమేమి చేంజెస్? నేను ఒక న్యూ ఫైల్, కొత్త ఫైల్ క్రియేట్ చేశాను, ఫస్ట్ ఫైల్.txt అని క్రియేట్ చేశాను. ఈ చేంజెస్ని రిపాజిటరీకి, లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలి అని అంటారు. అలాగే గిట్ బ్రాంచ్ -మెయిన్. ఈ బ్రాంచ్ ఇక్కడ నాకు నా రిపాజిటరీలో మెయిన్ అని ఉంది, అక్కడ మాస్టర్ అని తీసుకుంది, దాన్ని చేంజ్ చేయడానికి ఈ కమాండ్ వాడతాను. ఓకే, ఇప్పుడు బ్రాంచ్ ఏం చూపిస్తుందో చెక్ చేద్దాం. గిట్ బ్రాంచ్ అంటే బ్రాంచ్ ఏదో చూపిస్తుంది. ఈ ఆరిజిన్ ని యాడ్ చేస్తున్నాను నేను దానికి.
ఈ యూఆర్ఎల్తో. ఇది ఇంకా రిమోట్ రిపాజిటరీకి కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అయిన తర్వాత దెన్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ ద బ్రాంచ్. సో ఇది సి హబ్ రెపో అనేది నా రిపాజిటరీ యూఆర్ఎల్. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఈ కమాండ్ యూజ్ చేసి ఈ రెపోకి కనెక్ట్ అవ్వడానికి. సో గిట్ రిమోట్ -v ఇందాక చూపించలేదు ఫస్ట్ టైం నేను గిట్ రిమోట్ -v కొట్టినప్పుడు అక్కడ ఏమీ చూపించలేదు. ఇక్కడేమి డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ దీనికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఆరిజిన్ సెట్ అయ్యింది అని చెప్పి ఈ ఆరిజిన్ని చూపిస్తుంది. ఈ ఆరిజిన్ ఏంటంటే గిట్ ఈ రిపోజిటరీ. ఇప్పుడు నేను ఆల్రెడీ కమిట్ చేస్తున్నాను కదా. ఫస్ట్ ఏంటంటే ఈ రిపాజిటరీకి రిమోట్ రిపాజిటరీకి ఇది మూవ్ చేయాలంటే ఫస్ట్ లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలి. అది ఈ కమాండ్ గిట్ యాడ్ కమాండ్. ఆ తర్వాత కమిట్ చేయాలి. ఇవి సిరీస్ ఆఫ్ కమాండ్స్ అన్నమాట. మనకి రిపాజిటరీలో ఈ లోకల్ రిపాజిటరీ నుంచి రన్ చేయడానికి ఇక్కడ ఇది చూపిస్తుంది. ఈ ఎకో హ్యాష్ అంటే ఇది సి హబ్ రెపో అనేది రీడ్మీ డాట్ టెక్స్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఎకో హ్యాష్ సి హబ్ రెపో ఈ కంటెంట్ని ఈ కోడ్స్లో ఉన్న కంటెంట్ని రీడ్మీ డాట్ ఎండి అనే ఫైల్ క్రియేట్ చేసి ఈ కంటెంట్ని ఆ ఫైల్లో సేవ్ చేస్తుంది. ఈ రెండు గ్రేటర్ దాన్ సింబల్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే ఎకో అంటే బయట కన్సోల్లో డిస్ప్లే చేయమని ఈ కమాండ్. సి హబ్ రెపో ఈ కమాండ్ని ఈ ఫైల్లోకి మూవ్ చేయమని. ఈ కంటెంట్ ఏదైతే మనకి డిస్ప్లే అయ్యిందో ఆ డిస్ప్లే అయిన కమాండ్ని ఈ రీడ్మీ డాట్ ఎండిలోకి మూవ్ చేయమని. అంటే వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ఏ ఫైల్. ఈ కంటెంట్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. అదేంటి ఫైల్ నేమ్ వచ్చేసి రీడ్మీ డాట్ ఎండి. ఓకే, ఇందాక ఫస్ట్ ఫైల్ ఉంది, ఇప్పుడు రీడ్మీ డాట్ ఎండి అనే ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్ కంటెంట్స్ చెక్ చేద్దాం. ఫైల్ కంటెంట్స్ చెక్ చేయడానికి లైనక్స్లో కమాండ్ క్యాట్ రీడ్మీ డాట్ ఎండి అంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ని కన్సోల్లో డిస్ప్లే చేస్తుంది. సో ఆ ఫైల్ కంటెంట్స్ ఏమున్నాయి? సి హబ్ రెపో. ఇక్కడ ఏముంది? మనం సి హబ్ రెపో. ఇఫ్ యూ వాంట్ ఎడిటర్లో కూడా ఓపెన్ చేసి మనం చూడొచ్చు. కాకపోతే లైనక్స్లో ఏంటంటే మనకి నోట్ ప్యాడ్ ఇవన్నీ ఉన్నట్టుగా మనకి జియూఐ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నోట్ ప్యాడ్కి వెళ్ళి ఓపెన్ చేస్తాం విండోస్లో. లైనక్స్లో అలా ఓపెన్ చేయడానికి ఉండదు. మనకేంటంటే ఎడిటర్స్ వాడాల్సి ఉంటుంది. అది నానో ఎడిటర్, విఐ ఎడిటర్, విమ్ ఎడిటర్. ఇక్కడ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ విమ్ ఎడిటర్. మనం నానో ఎడిటర్ కూడా వాడచ్చు. నానో ఇది ఒక ఎడిటర్ ఫైల్ ఓపెన్ చేయడానికి. ఓకే, ఏముంది ఇందులో? కంటెంట్ వచ్చేసి సి హబ్ రెపో అని ఉంది. అలాగే ఇంకొక ఎడిటర్ కూడా వాడచ్చు మనం, విఐ ఎడిటర్. అప్ యారో క్లిక్ చేస్తే ప్రీవియస్ కమాండ్స్ డిస్ప్లే అవుతాయి. ఇది వచ్చేసి విఐ ఎడిటర్. సేమ్ ఫైల్ ఇంకొక ఎడిటర్లో ఓపెన్ చేసామన్నమాట. ఇది యాక్సెస్ చేయడానికి డిఫరెంట్ కీస్ వాడతాము. అదే యాక్సెస్ చేయడానికి ఐ అంటే ఇన్సర్ట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్
ఓపెన్ చేసి ఏదో ఒకటి ఇన్సర్ట్ చేసి దెన్ :WQ ఎక్స్క్లమేటరీ అంటే బయటకు వచ్చేస్తుంది. ఇది VI ఎడిటర్. అలాగే విమ్ అనేది కూడా ఒక ఎడిటర్. బై డిఫాల్ట్ విమ్ ఎడిటర్ యూజ్ చేస్తుంది గిట్హబ్. ఇది కూడా ఇంకొక ఎడిటర్. ఓకే, ఇవి ఎడిటర్స్ మన ఫైల్ ఓపెన్ చేయడానికి. ఇవన్నీ కూడా లైనక్స్ కమాండ్స్. నేను లైనక్స్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఈ గిట్హబ్ లో ఐ కెన్ యూజ్ ద లైనక్స్ కమాండ్స్. అలాగే ఇది ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి. ఇది వచ్చేసి ఆరిజిన్, మన రెపోని కాన్ఫిగర్ చేసుకోవటానికి. ఇప్పుడు ఈ రీడ్మీ ఫైల్, ఈ గిట్ స్టేటస్, ఇది కొత్త ఫైల్. ఇది మనము ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్ అని చూపిస్తుంది. ఈ అన్ట్రాక్డ్ ఫైల్ అని ఎందుకు చూపిస్తుందంటే మనము గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేసి దీన్ని రెపోకి యూజ్ చేయడానికి మన టెంపరీగా మన ఒక స్పేస్ లో పెట్టుకుంటుంది. ఇది కమిట్ చేసి మూవ్ చేయడానికి, రెపోకి మూవ్ చేయడానికి యాడ్ చేసినప్పుడు, గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేసినప్పుడు. అలాగే దీన్ని మనం యాడ్ చేయలేదు గిట్ రెపోకి యూజ్ చేయడానికి, కమిట్ చేయలేదు. ఇదొక్కటే కమిట్ చేసాం మనం, ఇదొక్కటే యాడ్ చేసాం. ఇది యాడ్ చేసిన తర్వాత ఐ హ్యావ్ టు యాడ్ దిస్ ఫైల్ టు, అదే అలాగే గిట్ యాడ్ డాట్ అని ఇస్తే ఇందులో 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయి. ఇది నా న్యూ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 ఫైల్స్ ని ఎట్ ఎ టైమ్ యాడ్ చేయాలి వితౌట్ గివింగ్ నేమ్. అందుకని గిట్ యాడ్ డాట్ యూజ్ చేస్తే సో ఇది జస్ట్ వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు గిట్ స్టేటస్ ఇందులో ఉన్న ఫైల్స్ అన్నిటినీ కూడా మన స్టేజింగ్ ఏరియాకి, ఇది టెంపరీ ఏరియా, స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేస్తుంది. ఆ స్టేజింగ్ ఏరియాలో ఉన్న వాటిని కమిట్ చేసినప్పుడు లోకల్ రిపోజిటరీకి కమిట్ అవుతాయి, అంటే లోకల్ రిపోజిటరీకి యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత దెన్ మనం గిట్ పుష్ కొట్టినప్పుడు మనకి ఏవైతే ఫైల్స్ ఇందులో ఉంటాయో అవన్నీ కూడా మన రిపోజిటరీకి పుష్ అవుతాయి. ఇక్కడ ఆ కమాండ్స్, ఆ సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. గిట్ ఇనిట్, గిట్ యాడ్, రీడ్మీ, ఏ ఫైల్స్, ఎన్ని ఫైల్స్ ఉంటే డాట్ ఇస్తే, రీడ్మీకి బదులు డాట్ ఇస్తే ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా, కొత్త ఫైల్స్, అన్ట్రాక్డ్ ఫైల్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇది గిట్ కమిట్ కమాండ్ మనం వాడాలి గిట్ కమిట్ చేయడానికి. గిట్ కమిట్ -m కమిట్ మెసేజ్. ఇదేంటంటే ఈ కమిట్ ఎందుకంటే ఎప్పుడు ఎవరు కమిట్ చేశారు, దాని మెసేజ్ని బట్టి ఎందుకు కమిట్ చేశారు, దాంట్లో మీనింగ్ఫుల్ మెసేజెస్ ఇవ్వాలి కమిట్ చేసేటప్పుడు. సో ఈ ఫైల్లో ఈ సో చేంజెస్ అయినాయి, ఆఫ్టర్ దట్ ఐఎమ్ యాడింగ్ దిస్ ఫైల్ టు మన రెపోజిటరీకి యాడ్ చేస్తున్నాము అని ఇక్కడ ఈ మీనింగ్ఫుల్ మెసేజ్ మనం ఇస్తాం. గిట్ కమిట్ ఇచ్చినప్పుడు గిట్ కమిట్ ఐడి 2 ఫైల్స్ చేంజ్డ్, ఇక్కడ మనకి స్టేటస్ చూపిస్తుంది. మనం ఇప్పుడు 2 ఫైల్స్ యాడ్ చేసాము. ఒకటి ఇన్సర్షన్, సో క్రియేట్ మోడ్, క్రియేట్ ఫైల్, ఈ రెండు ఫైల్స్ అందులో లేవు కాబట్టి ఈ 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. క్రియేట్ మోడ్ లో దానికి అంటే ఇక్కడ ఈ రిపోజిటరీలో క్రియేట్ చేయాలి, ఈ ఫైల్స్ క్రియేట్ చేసిన కొత్తగా క్రియేట్ అయిన ఫైల్స్ ని యాడ్ చేయాలి అని. అండ్ దెన్ ఏ బ్రాంచ్ కి యాడ్ చేయాలి, ఇది ఆల్రెడీ మనం రన్ చేసాము. మెయిన్ బ్రాంచ్, ఆ రిపోజిటరీలో బ్రాంచ్ మెయిన్ ఉంది. అండ్ దెన్ ఆల్రెడీ మనము గిట్ ఆరిజిన్ యాడ్ చేసాము. ఇప్పుడు దీన్ని మెయిన్ కి పుష్ చేయాలి. 1 సెకండ్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి
ఇందాక మనము ఇన్స్టాల్ చేసేటప్పుడు క్రెడెన్షియల్ మేనేజర్ యూజ్ చేయాలా అని అడిగింది. సో క్రెడెన్షియల్ మేనేజర్ అనేది మన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎర్రర్స్ వస్తుంటే గిట్ హబ్ది ఇక్కడ సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ ఏంటి, ఇది సేవ్ చేసుకుంది. ఈ యూజర్ నేమ్తో సేవ్ చేసుకొని దీనికి కనెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్. ఓల్డ్ క్రెడెన్షియల్స్ డెలీట్ చేసేస్తే మళ్ళీ లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో నౌ మళ్ళీ నేను ఆరిజిన్ మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. రిమోట్ రిపోజిటరీ ఆరిజిన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటుంది. ఇప్పుడు నేను గిట్ హబ్ పుష్ చేస్తాను. గిట్ పుష్ కమాండ్ యూజ్ చేస్తాను. గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ అంటే ఇది నేను ఆరిజిన్ సెట్ చేశాను. యాడ్ ఆరిజిన్ ఇది సెట్ చేశాను అంటే ఈ యూఆర్ఎల్లో ఈ రెపో, ఇక్కడ మన రెపో ఉంది కదా సి హబ్ రెపో, ఈ యూఆర్ఎల్లో ఈ రెపో, ఈ గిట్ హబ్ యూఆర్ఎల్లో కొత్తగా క్రియేట్ చేసిన ఈ రెపోని వాడమని దీని రిమోట్ రెపో కింద ఈ ఫోల్డర్లో ఉన్న ఏ ప్రాజెక్ట్ ఫైల్స్ అయినా కానీ నా రిమోట్ రెపో అయింది ఈ రిమోట్ రెపోకి మూవ్ చేయమని. ఇక్కడ నాకు ఇది వచ్చింది, గమనించారా? నేను అందులోంచి క్రెడెన్షియల్స్ తీసేసాను. ఇక్కడ రిమోట్ ఆరిజిన్ నేను యాడ్ చేశాను. ఆఫ్టర్ యాడింగ్ దిస్ నేను పుష్ చేయమన్నాను. పుష్ చేయమంటే ఇది ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. దేనికి పడితే ఏ రెపోకి పడితే ఆ రెపోకి పుష్ చేయదు. అండ్ ఇది పుష్ చేయాలి అంటే దీనికి క్రెడెన్షియల్స్ కావాలి. అందుకని ఇది డైరెక్ట్ బ్రౌజర్లో సైన్ ఇన్ అవ్వమంటుంది. దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కాబట్టి. ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అంటుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ క్రెడెన్షియల్స్ అక్కడ క్రెడెన్షియల్ మేనేజర్లో సేవ్ చేసుకుంటుంది. ఎవ్రీ టైము ప్రతిసారి లాగిన్ అవ్వమని అడగదు. సో ఇక్కడికి వచ్చి ఆథరైజ్ గిట్ ఎకోసిస్టమ్ అని వస్తుంది. దీన్ని ఆథరైజ్ చేస్తే నేను మీద క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయిపోయి ఇక్కడ మనకి యు ఆర్ ఆథరైజ్డ్ అంటది. ఎన్యూమరేటింగ్ ఆబ్జెక్ట్స్, ఫోర్ డన్, కౌంటింగ్ ఆబ్జెక్ట్స్, కంప్రెషన్ యూజింగ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. బ్రాంచ్ మెయిన్ సెటప్ టు ట్రాక్ origin/main. ఇప్పుడు మనం మన గిట్ రెపోలో ఏమైందో చెక్ చేద్దాం. ఓకే, నేను రిఫ్రెష్ చేశాను. రీడ్మీ ఫైల్ వచ్చింది, ఫస్ట్ ఫైల్ వచ్చింది. ఫస్ట్ ఫైల్ జస్ట్ నేను క్రియేట్ చేశానంటే కంటెంట్స్ లేవు. అండ్ రీడ్మీ ఫైల్లో గిట్ హబ్ సి హబ్ రెపో ఇక్కడ నేను చూపించాను కదా ఇందాక కంటెంట్స్ క్యాట్ రీడ్మీ అని. ఇది ఈ సి హబ్ రెపో అనేది ఇక్కడ నా రెపోజిటరీలోకి వచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఐ కెన్ సెట్ మై రెపోజిటరీ అండ్ మూవ్ మై ఫైల్స్. లోకల్ రిపోజిటరీ క్రియేట్ చేసుకొని ఇందులో ఉన్న ఫైల్స్ని దాంట్లోకి మూవ్ చేసుకోవటానికి ఇక్కడ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఈ క్రియేట్ చేసుకున్నప్పుడే దీంట్లో మనకి కమాండ్స్ వస్తాయి. ఎవ్రీ టైము మనం రిపోజిటరీస్కి వెళ్ళేటప్పుడు ఈ రిపోజిటరీకి కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉంటుంది ఈ యూఆర్ఎల్ యూజ్ చేయాలి. యాజ్ ఏ రిమోట్ రిపోజిటరీ ఆరిజిన్ అన్నాం కదా, అలాగా దీనికి మనము సెట్ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకొని సి హబ్ రెపో ఇదే సేమ్ ఇక్కడ కూడా మనం ఇందాక చేసాం. ఇది సి హబ్ రెపో డాట్ గిట్.
ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇలా ఫైల్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో మీకు గోయింగ్ ఫార్వర్డ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక దెన్ యూ విల్ కమ్ టు కొంచెం అర్థం అవుతుంది. దెన్ యూ కెన్ వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్ యూ విల్ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫర్ ద టైమ్ బీయింగ్ ఇవాళకి ఏం చేస్తారంటే జస్ట్ గిట్ హబ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ గిట్ అని కొట్టి డౌన్లోడ్స్కి వెళ్ళి జస్ట్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి లోకల్ సిస్టంలో. అండ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని ఇనిషియలైజ్ చేసుకొని రెపోజిటరీలో ఉన్న కమాండ్స్ రన్ చేయండి. సో దిస్ ఈస్ ఫర్ టుడే. మండే నుంచి మీకు కమాండ్స్ అన్నీ కూడా గిట్ హ్యాండ్స్ ఆన్ అన్నీ కూడా రెపోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఎలా పుష్ చేయాలి, వి స్టార్ట్ యూజింగ్ గిట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?